నిల్వ ఆహారం, అనారోగ్యకరమైనటువంటి ఆహారం పూర్తిగా ఈ తిండి హోటళ్ళ మీదన ఆధారపడటమా, లేకపోతే కనుక నిల్వ చేసిన ఆహార పదార్థాలని జస్ట్ బేక్ చేసుకుని తినడం, ఇట్లాంటి వాటితో తీవ్ర అనారోగ్యాల పాలవుతూ క్యాన్సర్ బారిన పడుతూ రకరకాల రోగాల బారిన పడుతూ కష్టపడి సంపాదించుకున్న సొమ్ములని వాటికి తగలేసుకుంటున్నటువంటి అమెరికాలో కీలక పరిణామాలే చోటు చేసుకున్నాయి. ఏదైతే ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జాన్ ఎఫ్ కెనడీ జూనియర్ని అక్కడ తీసుకొచ్చి పెట్టినటువంటి నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఆపరేషన్ స్టార్క్ అన్నటువంటిది ఒకటి పెట్టుకొచ్చాడు. అందులో ప్రధానంగా ఆహారంలో నాణ్యత ఉండాలి, అలాగే నమ్మకమైంది అయి ఉండాలా, న్యూట్రిషియస్ వాల్యూస్ ఉండి తీరాలి, అలాంటి ఉండేటటువంటి విధంగా ఆయా సంస్థల మీద చర్యలు, అలా లేకపోతే ఆహారాన్ని నిషేధించడం లాంటి అడుగులు వేస్తామని ప్రకటించాడు. అమెరికన్ ఫ్యామిలీస్ ఆరోగ్యమే తమ లక్ష్యమని తేల్చి చెప్పాడు.